హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. అస్సలు తగ్గేదే లేదు. పుష్ప 2 అయితే నిజంగా చెప్తున్నా, బట్టలు చించేసుకుంటారు బ్రో. పుష్ప 2కి అంత అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు అయితే మంచి హార్డ్ వర్క్ చేసినారు. చూస్తుంటే అర్థమవుతుంది. సినిమా మాత్రం మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డు పక్కా వస్తుంది పుష్ప 2కి అయితే నిజంగా చెప్తున్నా. పాన్ ఇండియా మూవీ, నార్త్ ఇండియన్స్ గిట్ట ఫ్యాన్స్ అయిపోయారు. ఆ స్టెప్స్, ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్కి అయితే పిచ్చ క్రేజ్ తెలుసా. అందరు ఈగర్లీ వెయిటింగ్ ఉన్నారు. పుష్ప 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 అందరికి తెలుస్తుంది కదా, ఎవరి నోట్లైనా పుష్ప 2 December 5th ఏమో ఉన్నట్టుంది. 4th ఛాన్సెస్ ఉంది. మళ్ళీ అక్కడి వరకు వెళ్తుంది, వస్తుందా రాదో తెలియదు. బట్ మూవీలో అయితే అల్లు అర్జున్ చాలా బాగా చేస్తాడు. ఓవరాల్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది అల్లు అర్జున్. సౌత్ లేదు, నార్త్ లేదు, అందరు ఫ్యాన్స్ ఇప్పుడు అయిపోయారు ఆయనకి. ఎక్కడికి వెళ్ళి ఆల్ ఓవర్ హాలీవుడ్ లో గిట్ట ఇష్టమవుతారు అనుకుంటా. ఇప్పుడు చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీ ఉన్నంత టాప్ టాలీవుడ్ లేదు, సారీ బాలీవుడ్ లేదు చెప్పాలి. హాలీవుడ్ గిట్ లేదు, అందరూ టాలీవుడ్లో. మీరు గెస్ చేస్తే బాబీ డేయాల్ బాలీవుడ్ వదిలేసి తెలుగులో ఎందుకు వస్తున్నాడు? బికాస్ దేర్ ఆర్ నో ఆపర్చునిటీస్. మీరు చూడండి, డెఫినెట్లీ చేస్తారు. ఎందుకు చేయరు? వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. కానీ బయటకు వచ్చేవరకు అందరూ అట్లా బయట చూపించదు కదా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే అలా చూపించదు. అండ్ మూవీకి సపోర్ట్ చేస్తారా అంటే కాదు, మూవీలో ఆయన ప్రూవ్ చేస్తాడు. దాన్ని మనము రైట్ మంది ఓకే చేస్తాం మనం. చాలా బాగుంటుంది. పాతది ఎంత అయింది? 300 కదా. ఇదైతే పక్క 700-800 అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయలే కదా, అందుకే తక్కువైంది. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. యాక్టింగ్ ఇంకా ఇరగదీసిండు చెప్పాలంటే. అసలు అల్లు అర్జున్ ఎవ్వరు చెప్పాలంటే ఎవ్వరు యాక్టింగ్ వాళ్ళకే ఓన్ టాలెంట్. ఒక్కొక్క యాక్టర్ది ఒక్కో టాలెంట్. కానీ అల్లు అర్జున్ ఏంటంటే ఈజ్ ఎ స్టైలిష్ స్టార్. ఆయన యాక్టింగ్ అయినా, ఆయన స్టైల్కి అయినా, డ్యాన్స్కి అయితే నేను